అప్పటి వరకు భూమి మీద పడలేదు అనే మాట ఎంతో స్పష్టంగా రాయబడింది. వర్షం అనే మాట వినపడలేదు, వర్షాన్ని మనిషి చూడలేదు. చూడకపోయినా చూడబడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నోవా అనే వ్యక్తి చూడబడని నిరీక్షణ కలిగి ఆయన చూశాడు. ఆయన ఓడనైతే కడుతున్నాడు. దేవుడు ఎలా ఈ ఓడను వాడుకుంటారు, ఎలా ఏమి జరుగుతుంది అనే విధంగా ఎన్నడూ కూడా అక్కడ ఆయనకు ఒక అనుమానం కానీ రాలేదు. హీ బ్లైండ్లీ, నేను చెప్పే మాట, గుడ్డిగా దేవుడిని నమ్మాడు, నిరీక్షణ కలిగి ఆయన జీవించాడు. దేవుడు చెప్పింది, నేను మాట నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా, ఆయన గుడ్డిగా దేవుడిని నమ్మాడు, దేవుడి యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పింది ఆయన చేశాడు. దేవుడు చెప్పింది అనగా వాక్యం ఏదైతే చెబుతుందో అది మన వాక్యానుసారంగా మనం జీవించి చెయ్యాలి అనేది మనం గ్రహించాలి. ఎప్పుడైతే నోవా గారు కడుతున్నారు, 100 సంవత్సరాలు బట్టి నోవా గారు కడుతున్నప్పుడు మీరు ఆలోచించవచ్చు ఎంతమంది. మీరు నూతన నిబంధనలు రాయబడ్డప్పుడు నోవా గారు చెప్తున్నారు, దేవుడికి ఒక కార్యం చేయబోతున్నారు, మీరు మారు మనసు పొందండి, మీరు రక్షణ పొందండి అని చెప్పి